Welcome to Exam A to Z. This video is a part of lecture series Yojana and Kurukshetra 5000 objective questions. ఒకటి కాదు రెండు కాదు యోజన అండ్ కురుక్షేత్ర 2 years యోజన అండ్ కురుక్షేత్ర నుంచి 5000 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేస్తున్నాం. అందులో 5th పార్ట్లో ఉన్నాం. మనం ప్రతి పార్ట్లో 25 క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాం. ఒక్కొక్క క్వశ్చన్ నుంచి మరో 2-3 క్వశ్చన్లు నేర్చుకుంటున్నాం. అంటే అప్రాక్సిమేట్లీ 75 to 100 క్వశ్చన్స్ ఒక లెక్చర్ వింటే మీరు 75 నుంచి 100 క్వశ్చన్స్ మీరు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నెంబర్ ఆఫ్ అదర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఈ లెక్చర్ సిరీస్ మీకు ఎంతగా ఉపయోగపడుతుందంటే మీరు కంప్లీట్గా ఈ లెక్చర్ సిరీస్ కనుక మీరు విన్నారు అని అంటే మీకే దాని అడ్వాంటేజ్ ఏంటనేది మీకే తెలుస్తుంది. ఎంతోమంది స్టూడెంట్స్ దీన్ని షేర్ చేస్తున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేస్తున్నారు అండ్ మోర్ సబ్స్క్రైబర్స్ అవుతున్నారు. అండ్ మీరు కూడా ఎవరైతే ఈ లెక్చర్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారో మీరు ఇక్కడి నుంచి కూడా ఈ సిరీస్ మొత్తం కూడా మీరు వినొచ్చు. ఫస్ట్ పార్ట్ నుంచే చూడాలి అనడానికి ఏం లేదు. ఇప్పటి నుంచే ఈ పార్ట్ నుంచే మీరు కంటిన్యూ చేయొచ్చు. తర్వాత ఈ వీడియో అయిపోయిన తర్వాత అదర్ పార్ట్స్ మీరు వాచ్ చేయొచ్చు. యూటిలైజ్ చేసుకోండి. దిస్ ఇస్ గ్రేట్ ఆపర్చునిటీ. ఎందుకనంటే ఈ యోజన కురుక్షేత్ర నుంచి డైరెక్ట్గా ఎగ్జామ్లో మీకు బిట్స్ అడిగే అవకాశం ఉంటుంది. సో మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ యోజన కురుక్షేత్ర మొత్తం డిస్కస్ చేస్తున్నాము. సో ఇందులో ఏప్రిల్ 2021 కురుక్షేత్రలోంచి 25 క్వశ్చన్స్ మనం డిస్కస్ చేయబోతున్నాము. చాలా చాలా ఇంపార్టెంట్, లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంది దీని నుంచి. ఫస్ట్ క్వశ్చన్, వర్లీ పెయింటింగ్స్ ఈజ్ ఎ ట్రెడిషనల్ ఆర్ట్ ఫార్మ్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్? అసలు వర్లీ పెయింటింగ్స్ అంటే ఏంటి, వర్లీ అంటే ఏంటి? వర్లీ ఈజ్ ఎ ట్రైబ్. వర్లీ ట్రైబ్ అని అంటారు. ఫ్రమ్ మహారాష్ట్ర అనమాట యాక్చువల్లీ. సో పెయింటింగ్స్ కూడా జనరల్గా మనం ఎక్కడ చూస్తాం, సేమ్ స్టేట్లో చూస్తాం. వర్లీ ట్రైబ్ రెసైడ్ ఇన్ ద కోస్టల్, జనరల్గా మహారాష్ట్ర అండ్ గుజరాత్ అనమాట. ఈ కోస్టల్ ఆర్ ఇంటీరియర్ పార్ట్స్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ గుజరాత్, మౌంటైనియస్ పార్ట్స్ ఆఫ్ గుజరాత్ అండ్ మహారాష్ట్రలో ఈ వర్లీ ట్రైబ్స్ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక పెయింటింగ్, యాక్చువల్లీ 10th century ADలోనే ఈ పెయింటింగ్ డెవలప్ అయింది. సో వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ పెయింటింగ్, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎస్పెషల్గా ఈ టైప్ ఆఫ్ పెయింటింగ్ హైదరాబాద్ బ్యూటిఫికేషన్కి దీన్ని వాడారు. అండ్ టు కమ్యూనికేట్ ద గవర్నమెంట్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ సచ్ యాజ్ స్వచ్ఛ భారత్ మిషన్, ఇలా మంచి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి, అవేర్నెస్ క్యాంపెయిన్స్ కండక్ట్ చేయడానికి ఈ వర్లీ పెయింటింగ్స్ ఇప్పుడు లేటెస్ట్గా వాడుతున్నారు అనమాట. అందుకని ఇది న్యూస్లో ఉంది. సో పెయింటింగ్స్ ఎస్పెషల్లీ దే ఆర్ డామినేటెడ్ బై ద జామెట్రిక్ షేప్స్. సో ఈ పెయింటింగ్స్ అంత కష్టమైనవి కూడా కాదు, ఈజీ జామెట్రిక్ షేప్స్ సచ్ యాజ్ సర్కిల్స్ కానీ స్క్వేర్స్ కానీ ఆర్ ట్రయాంగిల్స్ కానీ యూజ్ చేస్తున్నారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక బొమ్మని వేయాలి అని అంటే జస్ట్ సింపుల్గా ఇలా వేయచ్చు. అంటే 2 ట్రయాంగిల్స్ యూజ్ చేశారు, ఒక సర్కిల్, అయిపోయింది. సో ఈ సింపుల్ జామెట్రిక్ షేప్స్ని యూజ్ చేసి ఈ పెయింటింగ్స్ మొత్తం వేయడం జరుగుతుంది. అండ్ ఈ జామెట్రిక్ షేప్ ఏంటంటే ఒక్కొక్క షేప్ ఒక్కొక్క న్యాచురల్ ఎలిమెంట్ని ఇండికేట్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సర్కిల్ తీసుకుంటే సన్ ఆర్ మూన్ని ఇండికేట్ చేస్తుంది, ఆర్ ట్రయాంగిల్ తీసుకుంటే మౌంటైన్స్ని ఇండికేట్ చేస్తుంది. సో ఇలాగా ఒక్కొక్క షేప్ ఒక్కొక్క న్యాచురల్ ఎలిమెంట్ ఇండికేట్ చేస్తూ ఉంది కాబట్టి అలా ఎవాల్వ్ అయ్యి వచ్చింది. అయితే రీసెంట్గా దీన్ని ఏం చేశారంటే బ్యూటిఫికేషన్ని వాడడం జరుగుతుందన్నమాట. సో ఈ వర్లీ ట్రైబ్ ఏం చేసేవాళ్ళు అంటే ఆ పెయింటింగ్స్ ద్వారా అప్పుడున్న ట్రెడిషన్స్, వాళ్ళు హంటింగ్ కానీ ఫిషింగ్ కానీ ఫార్మింగ్ కానీ ఫెస్టివల్ డాన్సెస్ కానీ ట్రీస్ కానీ యానిమల్స్ కానీ ఈ మొత్తాన్ని రిప్రజెంట్ చేయడానికి ఈ వర్లీ పెయింటింగ్స్ వాడి రిప్రజెంట్ చేసేవాళ్ళు అనమాట. సో అలా ఆ కల్చర్ వాళ్ళ కల్చర్ని ప్రపంచానికి పెయింటింగ్స్ ద్వారా తెలియజేశారు. జనరల్గా వీళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ ఏంటంటే ఇట్ ఈస్ అన్రిటన్ వర్లీ లాంగ్వేజ్ అనమాట. ఇట్ ఈస్ ఏ అన్రిటన్ వర్లీ లాంగ్వేజ్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, రూరిటేజ్ ప్రోగ్రామ్ ఈజ్ రిలేటెడ్ టు transforming rural areas into laboratories of sustainable development and a heritage led rural regeneration approach అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రూరల్ ఏరియాస్లో
ఫర్దర్గా మళ్ళీ ఈ రూరల్ ఏరియాస్ని డెవలప్ చేయడానికి ఈ 4-year EU ఫండెడ్ ప్రాజెక్ట్, EU అంటే యూరోపియన్ యూనియన్ ఫండెడ్ ప్రాజెక్ట్ అనమాట. సో ఇదేం చేస్తుందంటే ఏ న్యూ హెరిటేజ్ లెడ్ రూరల్ రీజనరేషన్ అప్రోచ్ అనమాట. అంటే హెరిటేజ్ని యూస్ చేసుకొని ఈ రూరల్ ఏరియాస్ని మళ్ళీ రివైవ్ చేయడానికి, ఈ రూరల్ ఏరియాస్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ వైపు తీసుకెళ్ళడానికే ఈ రూరిటేజ్ ప్రోగ్రామ్. హెరిటేజ్, రూరల్ అండ్ హెరిటేజ్ రెండింటిని మిక్స్ చేశారనమాట, రూరిటేజ్ అన్నారు. సో మొత్తం 38 పార్ట్నర్స్ ఉన్నారు దీంట్లో. అఫ్కోర్స్ ఇండియా ఈజ్ నాట్ మెంబర్ ఆఫ్ ఇట్. అండ్ 18 కంట్రీస్ నుంచి 38 పార్ట్నర్స్ ఉన్నారు. ఈ ప్రోగ్రామ్ 2018 నుంచి 2022 వరకు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారనమాట. ఇది మొత్తం కూడా యూరోపియన్ ఫండెడ్ ప్రాజెక్ట్. నెక్స్ట్, దెర్ ఆర్ 38 వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఇన్ ఇండియా. అయితే ఈ 38లో అన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్స్. ఓకే, ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఎవరు ఐడెంటిఫై చేస్తారంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అనమాట. యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్, యునెస్కో ఐడెంటిఫై చేస్తుంది అనమాట వరల్డ్ హెరిటేజ్ సైట్గా. అసలు వరల్డ్ హెరిటేజ్ సైట్ అంటే ఏంటి? ఏ ల్యాండ్మార్క్ ఏరియా విత్ లీగల్ ప్రొటెక్షన్ బై అన్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అడ్మినిస్ట్రేటెడ్ బై యునెస్కో. అంటే ఒక ల్యాండ్మార్క్ ఏరియా ఉంది, ఈ ల్యాండ్మార్క్ ఏరియాని వరల్డ్ హెరిటేజ్ సైట్గా ఐడెంటిఫై చేసి దానికి ఒక కన్వెన్షన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ దీస్ మాన్యుమెంట్స్, కల్చరల్ సైట్స్, వీటన్నిటిని ప్రొటెక్ట్ చేయడానికి ఒక కన్వెన్షన్ ఉంది. ఈ కన్వెన్షన్ని 193 స్టేట్స్ రాటిఫై చేశారు. 1992లో జనరల్ అసెంబ్లీ కన్వెన్షన్ పాస్ చేసిందనమాట. సో ఈ కన్వెన్షన్కి ఒక లీగల్ అథారిటీ ఉంటుందన్నమాట. అంటే లీగల్గా ఆ ల్యాండ్ ఏరియాకి ప్రొటెక్షన్. ఎందుకనంటే మన హిస్టారికల్ ఇంపార్టెన్సెస్ అవ్వచ్చు, కల్చరల్ ఇంపార్టెన్స్ అవ్వచ్చు, న్యాచురల్ ఇంపార్టెన్సెస్ అవ్వచ్చు. ఈ ఇంపార్టెన్స్ ఉన్నవి బాగా చాలా స్పెసిఫిక్గా హ్యుమానిటీకి ఇవి అవసరం, ఇవి ఇంకా భవిష్యత్ తరాలకు కూడా దాన్ని తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో వాటిని ప్రొటెక్ట్ చేయడానికి వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా డిక్లేర్ చేయడం జరిగింది. సో ఇండియాలో 38 వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి. సో అన్ని కల్చరల్ సైట్స్ ఆర్ నో. అవుట్ ఆఫ్ దట్ 30 ఆర్ కల్చరల్ సైట్స్, 7 ఆర్ న్యాచురల్ సైట్స్ అండ్ 1 ఈజ్ మిక్స్డ్ సైట్. అంటే it is a cultural site and 1 is a cultural site and a natural site. And a historical importance. For example, Pink City, Jaipur is also declared as World Heritage Site. Guttu pettukondi. Next, Swadesh Darshan scheme. ఈ స్కీమ్ ఎవరు లాంచ్ చేశారంటే మినిస్ట్రీ ఆఫ్ టూరిజం లాంచ్ చేసింది. వాట్ ఈస్ ఇట్స్ ఎయిమ్? ఇట్స్ ఎయిమ్ ఈస్ టు ప్రమోట్, డెవలప్ అండ్ హార్నెస్ ద పొటెన్షియల్ ఆఫ్ టూరిజం ఇన్ ఇండియా. అంటే మన ఇండియాలో టూరిజం పొటెన్షియల్ హ్యూజ్గా ఉంది. ఈ టూరిజం పొటెన్షియల్ హ్యూజ్గా ఉన్న ఈ టూరిజంని డెవలప్ చేయాలి. ఎందుకనంటే ఈ టూరిజం ద్వారా మోర్ నెంబర్ ఆఫ్ జాబ్స్ ఇవ్వచ్చు. సో అందుకనే ఈ స్వదేశ్ దర్శన్ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. ఇది మాత్రమే కాదు, నెంబర్ ఆఫ్ అదర్ స్కీమ్స్ కూడా ఉన్నాయి, వీ విల్ డిస్కస్ లేటర్. సో సెంట్రల్ సెక్టార్ స్కీమ్. ఈ స్కీమ్ ఏంటంటే ఇట్ ఈస్ ఎ సెంట్రల్ సెక్టార్ స్కీమ్. జనరల్గా 2 types ఆఫ్ స్కీమ్స్ ఉంటాయి, సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అండ్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అండ్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అనమాట. సెంట్రల్ సెక్టార్ అంటే కంప్లీట్లీ ఫండెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, 100% ఫండెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ సెక్టార్. స్పాన్సర్డ్ అంటే కొంత అమౌంట్ మాత్రమే, గుర్తుపెట్టుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 60-40 అవ్వచ్చు, 70-30 అవ్వచ్చు. స్టేట్స్ ఆర్ 90-10 అవ్వచ్చు, డిపెండ్స్. స్కీమ్కి మారిపోతూ ఉంటుంది అనమాట. ఈ స్కీమ్ని స్వదేశ్ దర్శన్ అనే స్కీమ్ని ఎప్పుడు లాంచ్ చేశారంటే 2015లో లాంచ్ చేశారు. స్కీమ్ని 2015లో లాంచ్ చేశారు. అయితే ఈ స్కీమ్ స్పెషాలిటీ ఏంటంటే ఇట్ ఈస్ ఎ థీమ్ బేస్డ్ స్కీమ్ అనమాట. థీమ్ బేస్డ్ స్కీమ్ అంటే ఏంటి? ఇండియాలో ఉన్న ఇంపార్టెంట్ సైట్స్ని వాటిని ఒక సర్క్యూట్స్గా డివైడ్ చేశారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ బుద్ధిజం రిలేటెడ్ సైట్స్ అన్నిటిని బుద్ధిస్ట్ సర్క్యూట్ చేశారు.
రామాయణ రిలేటెడ్ సర్క్యూట్స్ని రామాయణ సర్క్యూట్ అని అన్నారు. కోస్టల్ ఏరియాలో ఉన్న ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్నిటిని కోస్టల్ సర్క్యూట్ చేశారు. సూఫిజం రిలేటెడ్ వాటన్నిటిని కూడా సూఫీ సర్క్యూట్గా చేశారనమాట. అంటే నువ్వు ఒక సర్క్యూట్లో స్టార్ట్ అయ్యావంటే ఆ సర్క్యూట్ మొత్తం జర్నీ చేసే విధంగా ఈ స్వదేశ్ దర్శన్ స్కీమ్ నీకు ప్రమోట్ చేస్తుంది. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, హౌ మెనీ బుద్ధిస్ట్ సర్క్యూట్స్ ఆర్ అండర్ స్వదేశ్ దర్శన్ స్కీమ్? ఈ స్వదేశ్ దర్శన్ స్కీమ్ కింద ఎన్ని బుద్ధిస్ట్ సర్క్యూట్స్ ఉన్నాయి, బుద్ధిస్ట్ ప్లేసెస్? దెర్ ఆర్ 6 అనమాట, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే బుద్ధిజం రిలేటెడ్ ఆర్ రామాయణ రిలేటెడ్లో ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, ప్రసాద్ స్కీమ్ మీన్స్. ప్రసాద్ స్కీమ్ మీన్స్, ఇప్పుడు కొన్ని స్కీమ్స్ ఉన్నాయి, ఆ స్కీమ్స్కి అబ్రివేషన్స్ ఏంటో మనం తెలుసుకోవాలి, ఫుల్ ఫామ్ ఏంటో మనం తెలుసుకోవాలి. ఆ ఫుల్ ఫామ్లో ఎగ్జాక్ట్గా గుర్తుపెట్టుకోవాలి, అదర్వైజ్ ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇట్ ఈస్ పిల్గ్రిమేజ్, రిజువినేషన్ అండ్ స్పిరిచువాలిటీ ఆగ్మెంటేషన్ డ్రైవ్. ఇట్ ఈస్ పిల్గ్రిమేజ్, రిజువినేషన్ అండ్ స్పిరిచువాలిటీ ఆగ్మెంటేషన్ డ్రైవ్ అనమాట. సో ఈ ప్రసాద్ స్కీమ్ ఏంటి? ఇదేంటిదంటే రిలీజియస్ టూరిజంని డెవలప్ చేయడానికి ఈ ప్రసాద్ స్కీమ్ తీసుకొచ్చారనమాట. అంటే రిలీజియస్ టూరిజంని ప్రమోట్ చేయడానికి. ఎస్పెషల్గా ఇది ఏం చేస్తుందంటే ఇది పిల్గ్రిమ్ సైట్స్ని ఐడెంటిఫై చేసి దాన్ని డెవలప్ చేస్తుంది. దిస్ స్కీమ్ ఈజ్ లాంచ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ టూరిజం. సో ఇది గుర్తుపెట్టుకోండి, స్వదేశ్ దర్శన్కి దీనికి డిఫరెన్స్ ఏంటి? అది సర్క్యూట్స్ అంటే రిలీజియస్ అవ్వచ్చు, నాన్ రిలీజియస్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కోస్టల్ ఏరియాస్ మొత్తం కూడా ఒక సర్క్యూట్ కింద. ఇదేంటిదంటే ప్రసాద్ స్కీమ్, ఇట్ ఈస్ రిలీజియస్ టూరిజం. గుర్తుపెట్టుకోండి. హెరిటేజ్ సిటీ డెవలప్మెంట్ అండ్ ఆగ్మెంటేషన్ యోజన ఈజ్ లాంచ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. ఇది కూడా టూరిజం రిలేటెడే, కానీ దీని రెస్పాన్సిబిలిటీ ఎవరికి తీసుకున్నారంటే మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. ఎందుకంటే 12 సిటీస్ అండ్ మెనీ మోర్ సిటీస్ ఆర్ యాడెడ్ అనమాట. సో ఈ సిటీస్ని తీసుకొని ఆ ఏరియాస్లో టూరిజం రిలేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆగ్రాలో తాజ్మహల్ ఉంది. ఈ తాజ్మహల్ వచ్చే వాళ్ళందరికీ వాటర్ ఫెసిలిటీ, అక్కడికి రోడ్డు కనెక్టివిటీ, అవసరమైతే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. సో ఇలా బెటర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడమే ఈ హెరిటేజ్ సిటీ డెవలప్మెంట్ అండ్ ఆగ్మెంటేషన్ యోజన లక్ష్యం అన్నమాట. టు ప్రిజర్వ్ అండ్ రిజువినేట్ రిచ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ద కంట్రీ. దిస్ ఇస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ దిస్ హృదయ్ స్కీమ్. ఇట్ ఈస్ లాంచ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. దీంట్లో ఇంకా ఏ సిటీస్ ఉన్నాయి, కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటంటే వారణాసి. ఇప్పుడు వారణాసికి జనరల్గా టెంపుల్స్ అని వెళ్తారు, అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయాలి, ఎక్కువ జనాలు వస్తారు, అకామిడేట్ చేయగలగాలి. అందుకని ఈ స్కీమ్ లాంచ్ చేయడం జరిగింది. ద్వారక, మథుర, వేలంకిని, అమరావతి. సో ఇవన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్ ప్లేసెస్, టూరిస్ట్ ప్లేసెస్ అనమాట. నెక్స్ట్, అడాప్ట్ ఏ హెరిటేజ్ స్కీమ్ లాంచ్డ్ ఆన్. అడాప్ట్ ఏ హెరిటేజ్ స్కీమ్ లాంచ్డ్ ఆన్. అడాప్ట్ ఏ హెరిటేజ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏఎస్ఐ ఉంది, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఈ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మెయిన్ ఎయిమ్ ఏంటంటే టు ప్రొటెక్ట్ ద మాన్యుమెంట్స్ ఆర్ ద సైట్స్ ఆఫ్ హిస్టారికల్ ఇంపార్టెన్స్. హిస్టారికల్ ఆర్ కల్చరల్ ఇంపార్టెన్స్ ఉన్న సైట్స్ అన్నిటిని ప్రొటెక్ట్ చేస్తుంది. అయితే ఇప్పుడు మన దేశంలో నెంబర్ ఆఫ్ హిస్టారికల్ అండ్ కల్చరల్ ఇంపార్టెన్స్ సైట్స్ ఉన్నాయి. అవన్నీ బెటర్గా ఉన్నాయా? అక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడికన్నా ఒక ఇంపార్టెంట్ ఏరియాకి, ఇప్పుడు చార్మినార్ దగ్గరికి వెళ్తే అది ఎలా ఉంటుంది? అక్కడంతా గందరగోళంగా జనాలు తిరుగుతూ అండ్ కొంచెం పెచ్చులు ఊడిపోతూ ఇలా ఉంటుందన్నమాట సైట్స్. సో దానివల్ల డిసడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది. సో ఈ సైట్స్ అన్నిటిని ప్రొటెక్ట్ చేసుకోవాలంటే వీటిని అడాప్షన్, ఆ సైట్ని కూడా అడాప్ట్ చేయండి. విలేజెస్ని ఎలా అయితే అడాప్ట్ చేయడానికి ఇంతకుముందు అడాప్ట్ ఏ విలేజ్ అని చెప్పేసి స్కీమ్ లాంచ్ చేశారో, అదేవిధంగా అడాప్ట్ ఏ హెరిటేజ్ స్కీమ్ అనమాట. అంటే ఒక హెరిటేజ్ సైట్ని అడాప్ట్ చేసుకోవడం. దీన్ని ఎప్పుడు లాంచ్ చేశారంటే 27 సెప్టెంబర్ 2017 లాంచ్ చేశారు.
దీంట్లో పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ పిఎస్ఈస్ ఆర్ పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ ఆర్ కంపెనీస్, ప్రైవేట్ కంపెనీస్ అవ్వచ్చు, ఇండివిజువల్స్ అవ్వచ్చు, ఎవరైనా కానీ ఒక హెరిటేజ్ సైట్ని అడాప్ట్ చేసుకొని అక్కడ బేసిక్ కమ్యూనిటీస్, ఎస్పెషల్లీ బేసిక్ ఫెసిలిటీస్, టూరిజం రిలేటెడ్ బేసిక్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయడమే ఈ అడాప్ట్ ఏ హెరిటేజ్ స్కీమ్ అనమాట. అయితే దీని మీద పెద్ద ఇష్యూస్ కూడా జరిగింది, నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి దీని మీద. ఎందుకనంటే ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ క్వశ్చన్లో మీకు అర్థమవుతుంది అది ఏంటనేది. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఆర్ కాల్డ్ యాజ్ మాన్యుమెంట్ మిత్రాస్ అనమాట. మాన్యుమెంట్ మిత్రాస్ కూడా ఈ అడాప్ట్ ఏ హెరిటేజ్లో భాగమే అనమాట. సో ఏంటంటే ఏజెన్సీస్ ఆర్ కంపెనీస్ దట్ అడాప్ట్ ఏ హెరిటేజ్ సైట్ని మాన్యుమెంట్ మిత్రాస్ అని అంటారు. అంటే ఒక పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్ అవ్వచ్చు, ఆర్ పబ్లిక్ సెక్టార్ యూనిట్ అవ్వచ్చు, ఆర్ ఏ ప్రైవేట్ కంపెనీ అవ్వచ్చు, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అవ్వచ్చు, ఇలాగా ఆర్ అన్ ఇండివిజువల్, ప్రైవేట్ ఇండివిజువల్ అవ్వచ్చు. వీళ్ళందరూ ఎవరైతే ఒక సైట్ని అడాప్ట్ చేసుకుంటే అతన్ని మాన్యుమెంట్ మిత్ర ఆర్ దట్ కంపెనీ ఆర్ ఇన్స్టిట్యూషన్ ఆర్ ఆర్గనైజేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ మాన్యుమెంట్ మిత్ర అని అంటారు అనమాట. సో రెడ్ ఫోర్ట్ వాజ్ అడాప్టెడ్ బై దాల్మియా గ్రూప్. దీని మీద వ్యతిరేకత బాగా వచ్చింది. అసలు మన దేశానికి చిహ్నం రెడ్ ఫోర్ట్. రెడ్ ఫోర్ట్ మీద నుంచి ప్రైమ్ మినిస్టర్ స్పీచ్ ఇస్తారనమాట, పిఎం స్పీచ్ ఇస్తారు. ఈ రెడ్ ఫోర్ట్ని తీసుకెళ్ళి ప్రైవేట్ పర్సన్స్ చేతిలో పెట్టారు అనే పెద్ద కామెంట్ వచ్చింది. ఈవెన్ వీఆర్ నాట్ ఏబుల్ టు మెయింటైన్ అవర్ టాప్ మోస్ట్ హిస్టారికల్ ఇంపార్టెంట్ సైట్ రెడ్ ఫోర్ట్ అనేది ఒక ఇష్యూ వచ్చింది. దీని మెయింటెనెన్స్ అంతా ఎవరికి తీసుకెళ్ళి ఇచ్చారంటే దాల్మియా గ్రూప్కి ఇచ్చారు. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ డూయింగ్ ఇట్ ఫర్ సమ్ అమౌంట్ కట్టి అడాప్ట్ చేసుకుంటుంది అనమాట. ఇన్ని కోట్లకు వేలం వేస్తారు. సో ఆ అమౌంట్ కట్టి అడాప్ట్ చేసుకోవడం, దాని నుంచి వచ్చే టూరిస్ట్ వచ్చే ఫండ్స్ అవ్వచ్చు, అది కలెక్ట్ చేసుకుంటుంది. సో ఇంత లేకుండా ఉందా మన ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆర్ మన గవర్నమెంట్ అనేది ఒక ఇష్యూ అనమాట. నెక్స్ట్ ఉడాన్ స్కీమ్ ఈజ్ లాంచ్డ్ బై ఉడాన్ వేరు UDAN. ఇదేంటంటే ఉడే దేశ్ కి ఆమ్ నాగరిక్ అని అంటారు. ఈ ఉడాన్ ఏంటంటే దిస్ ఉడాన్ స్కీమ్ ఈజ్ లాంచ్డ్ బై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. ఎందుకు లాంచ్ చేసింది అని అంటే ఇట్ ఈస్ డ్యూ టు హయ్యర్ ఎడ్యుకేషన్లో, ఎస్పెషల్లీ ఇంజనీరింగ్ కాలేజెస్లో, ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో గర్ల్స్ ఎన్రోల్మెంట్ తక్కువ ఉంది. అంటే ఇంజనీరింగ్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఫర్ టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూషన్స్లో గర్ల్స్ ఎన్రోల్మెంట్ అనేది తక్కువ ఉంది. సో ఈ ఎన్రోల్మెంట్ పెరగాలంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఏం చేసిందంటే ఉడాన్ స్కీమ్ లాంచ్ చేసి కోచింగ్ ఇస్తుంది అనమాట. +1 +2 స్టూడెంట్స్కి ఫ్రీ వీడియో క్లాసెస్ ఇస్తుంది, మెటీరియల్ ప్రొవైడ్ చేస్తుంది, అండ్ టెస్టులు కండక్ట్ చేస్తుంది. స్పెషల్గా గైడెన్స్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఈ IITs అవ్వచ్చు, హయ్యర్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఎంటర్ చేయడానికి ఇది ట్రై చేస్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, చంపారన్ సత్యాగ్రహ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్. సో చంపారన్ సత్యాగ్రహ డే అంటే ఎప్పుడంటే 10th ఏప్రిల్న ఈ చంపారన్ సత్యాగ్రహ డే. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ డే? దిస్ ఈస్ ద గాంధీస్ ఫస్ట్ సత్యాగ్రహ ఇన్ ఇండియా అనమాట. ఎప్పుడు ఈ సత్యాగ్రహ అబ్జర్వ్ చేశారంటే 1917న, 10th ఏప్రిల్ 1917. దాన్ని గుర్తుగా మనం ఈ చంపారన్ సత్యాగ్రహ డేని మనము అబ్జర్వ్ చేస్తున్నాము. సో ఇట్ ఈస్ ద ఫస్ట్ సత్యాగ్రహ మూమెంట్ లెడ్ బై గాంధీ. ఇది ఎక్కడ అంటే చంపారన్ ఎక్కడ ఉందంటే బీహార్లో ఉంది. ఎందుకనంటే బీహార్లో ఎస్పెషలీ చంపారన్ డిస్ట్రిక్ట్లో ఫార్మర్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు అనమాట. వాట్ ఈస్ ద రీజన్ ఏంటంటే ఫార్మర్కున్న మొత్తం ల్యాండ్లో 1/3 ల్యాండ్
ఫర్ ఇండిగో కల్టివేషన్ కేటాయించాలి. ఇట్ ఈస్ ద రూల్ పాస్డ్ బై బ్రిటిషర్స్. అయితే ఓకే, కల్టివేషన్కి భూమి కేటాయించినా ఆ కల్టివేట్ చేసిన దానికి ఎక్కువ అమౌంట్ ఇవ్వట్లా, అంటే రీజనబుల్ ప్రైస్ కూడా పే చేయట్లా బ్రిటిషర్స్. జనరల్గా ఏమైందంటే ఇంతకుముందు ఇండిగో అంటే ఈ 1917 ముందు ఇండిగో కల్టివేషన్ చాలా ఎక్కువ చేసేవాళ్ళు. తర్వాత జర్మనీ వచ్చిన తర్వాత జర్మనీ ఏంటంటే చీప్గా డై మేకింగ్ ప్రిపేర్ చేస్తుంది, డై మేకింగ్ అట్ ద లోయెస్ట్ కాస్ట్. అప్పుడు ఇండిగో కల్టివేషన్ మన ఇండియాలో తగ్గిపోయింది. అయితే ఫస్ట్ వరల్డ్ వార్ టైంలో అంటే 1914 నుంచి 1919లో జర్మనీ కూడా ఇన్వాల్వ్ అయింది కాబట్టి వార్లో ఈ డై మేకింగ్ అనేది అక్కడ తగ్గిపోయింది. కాబట్టి ఇండియాలో బ్రిటిషర్స్ ఫోర్స్ఫుల్గా ఈ డై మేకింగ్ మీద ఫోకస్ చేశారనమాట. సో ఫార్మర్స్ మీద బాగా ఫోర్స్ పెట్టారు. సో అది ఫార్మర్స్కి నచ్చలేదు. సో వెంటనే ఏంటంటే గాంధీజీని రిక్వెస్ట్ చేస్తే గాంధీజీ ఆ చంపారణ్లో ఆ ఫస్ట్ సత్యాగ్రహాల్లో ఇన్వాల్వ్ అయ్యారు. ఆయనే ఫస్ట్ సత్యాగ్రహ చేశారు. సో అప్పుడు ఏం చేశారంటే ఇండిగో కల్టివేషన్ ఫార్మర్స్కి రీజనబుల్ అమౌంట్ ఇప్పించడంలో గాంధీజీ కీ రోల్ ప్లే చేశారనమాట. నెక్స్ట్, ఇంటర్నేషనల్ యోగా డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ 21st జూన్. ఎప్పటి నుంచి సెలబ్రేట్ చేస్తున్నారు? 2015 నుంచి సెలబ్రేట్ చేస్తున్నారు. 21st జూన్ 2015 నుంచి. సో ఈ 21st జూన్నే మనం యోగా డే అని ఎందుకు ఇండికేట్ చేసామంటే నార్థన్ హెమిస్ఫియర్లో లాంగెస్ట్ డే ఇన్ ద నార్థన్ హెమిస్ఫియర్ ఇస్ 21st జూన్ అనమాట. సో దాట్ ఈస్ ద రీజన్. అంటే అదొక ఇండికేషన్ కాబట్టి యోగా డే ప్రపోజ్ చేయాలి, ఆ రోజు ప్రపోజ్ చేయాలని నరేంద్ర మోడీ స్టేట్మెంట్ ఇచ్చారనమాట. సో అందుకనే అది ఇంటర్నేషనల్ యోగా డేగా సెలబ్రేట్ చేయడం జరిగింది. గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ 15th అక్టోబర్ అనమాట. అయితే హ్యాండ్ వాషింగ్ ఇంపార్టెన్స్, ఈరోజు గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే జనరల్గా ఆ 15th అక్టోబర్ రోజు ఏం చేస్తారంటే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారనమాట. హ్యాండ్ వాషింగ్ ద్వారా సమ్ ఆఫ్ ద డిసీజెస్ వీ కెన్ మినిమైజ్ అనమాట, ఎస్పెషల్లీ డయేరియా కానీ. ఈ హ్యాండ్ వాషింగ్ ద్వారానే ఇవి కంట్రోల్ అవుతాయి. కలరా అవ్వచ్చు, డయేరియా అవ్వచ్చు. సో ఇవన్నీ కూడా హ్యాండ్ వాషింగ్ చేసుకోవడం ద్వారా, చేతుల ద్వారా, త్రూ వాటర్ ద్వారా ఎస్పెషల్గా మనం ఏదైనా టచ్ చేసిన మురిగ్గా ఉన్న కొన్ని డిసీజెస్ వస్తాయి. సో ఆ డిసీజెస్ని ప్రివెంట్ చేయొచ్చు ఈ హ్యాండ్ వాషింగ్ ద్వారా. ఎస్పెషల్లీ కోవిడ్ టైంలో హ్యాండ్ వాషింగ్ బాగా అవేర్నెస్ క్రియేట్ చేశారనమాట. హ్యాండ్ వాషింగ్ కంపల్సరీ చేశారు, శానిటైజర్స్ చేశారు, శానిటైజర్స్ యూసేజ్ పెరిగింది. సో ఈ గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే ఏం చేస్తుందంటే ఇట్ క్రియేట్స్ అవేర్నెస్ రిగార్డింగ్ హ్యాండ్ వాష్. అండ్ ఎస్పెషల్లీ ఈ 2020 థీమ్ ఏంటంటే హ్యాండ్ హైజీన్ ఫర్ ఆల్ అనమాట. హ్యాండ్ హైజీన్ ఫర్ ఆల్ ఈజ్ ద థీమ్ ఆఫ్ 2020 థీమ్. పంచాయతీరాజ్ దివాస్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్, యాక్చువల్లీ పంచాయతీరాజ్ దివాస్ ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ అని అంటారు. దిస్ పంచాయతీరాజ్ దివాస్ ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ April 24th. వై April 24th? ఎందుకు ఈరోజే? ఎందుకనంటే జనరల్గా మనం 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తీసుకొచ్చాం. ఫర్ ఈ పంచాయతీరాజ్కి ఈ కాన్స్టిట్యూషనల్ అథారిటీ ఆర్ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇచ్చాము త్రూ 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా. ఇది ఎప్పుడు 1992లో దీన్ని అమెండ్మెంట్ తీసుకొచ్చాం, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. అయితే అది ఫోర్స్లోకి వచ్చి April 24th 1993లో ఫోర్స్లోకి వచ్చింది. సో ఆ రోజుకి గుర్తుగా ఆ పంచాయతీరాజ్ దివాస్ని సెలబ్రేట్ చేయడం జరిగింది 2010 నుంచి. మన్మోహన్ సింగ్ గారు దీన్ని అనౌన్స్ చేశారనమాట. నెక్స్ట్ క్వశ్చన్, అంత్యోదయ దివాస్ ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్. అంత్యోదయ అంటే ఏంటి? పూరెస్ట్ ఆఫ్ ద పూర్. పూరెస్ట్ ఆఫ్ ద పూర్ అంటే మనకు గుర్తొచ్చేది ఎవరు? దీన్ దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ అన్న యోజన అనుంది. దీన్ దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ అన్న యోజన కూడా ఒక స్కీమ్ ఉందన్నమాట. ఈ అంత్యోదయ దివాస్ 25th సెప్టెంబర్న సెలబ్రేట్ చేస్తారు. ఎందుకు అనంటే ఇట్ ఈస్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ. సో వై? బికాస్ హీ ఫాట్ ఫర్ ద పూరెస్ట్ ఆఫ్ ద పూర్ అనమాట. దట్ ఈస్ ద మెయిన్ థింగ్.
చిల్డ్రన్స్ డే is celebrated on 14th November. ఎందుకనంటే on this day birth anniversary of Jawaharlal Nehru is celebrated అనమాట. Why? Because Jawaharlal Nehru is fond of children. చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం. జవహర్లాల్ నెహ్రూ బోర్న్ ఇన్ 1889. ఇదేంటంటే ఈరోజు చిల్డ్రన్స్ డేగా సెలబ్రేట్ చేస్తూ ఆ రోజు టు ఇంక్రీజ్ అవేర్నెస్ ఆన్ ద రైట్స్ అండ్ ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్. ఎస్పెషల్గా ఈ రైట్స్, ఎడ్యుకేషన్, వాళ్ళకి బెటర్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి, ప్లస్ వాళ్ళ హక్కులు తెలియజేస్తూ ఆ రోజుని సెలబ్రేట్ చేసుకుంటాం అన్నమాట. వరల్డ్ టాయిలెట్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ 19th November. Especially this World Toilet Day promotes achieving of Sustainable Development Goal 6. So Sustainable Development Goal 6 ఏం చెప్తుంది? శానిటేషన్ ఫర్ ఆల్ అనమాట. శానిటేషన్ ఫర్ ఆల్. సో ఈ టాయిలెట్స్ ప్రపంచవ్యాప్తంగా మనము ఈ టాయిలెట్స్ కనుక ఉన్నాయి అని అంటే మెనీ డిసీజెస్ మనం కంట్రోల్ చేయొచ్చు. టాయిలెట్స్ యూసేజ్ కనుక పెరిగింది అని అంటే మెనీ డిసీజెస్ కంట్రోల్ చేయొచ్చు. అందుకనే ఈ మన ఇండియాలో స్వచ్ఛ భారత్ మిషన్ని స్టార్ట్ చేసాము. స్వచ్ఛ భారత్ మిషన్ 2ను కూడా మనం ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాం. ఓడిఎఫ్ ప్లస్ అంటున్నాం, ఓడిఎఫ్ అంటున్నాం, ఓడిఎఫ్ ప్లస్ అంటున్నాం, ఓడిఎఫ్ ప్లస్ ప్లస్ అంటున్నాము. వీటన్నిటి గురించి ఆల్రెడీ నేను ఇంతకుముందు చెప్పాను. మనము ఇంతకుముందు మీరు సిరీస్ కనుక చూసుంటే ఖచ్చితంగా ఈ ఓడిఎఫ్ ప్లస్, ఓడిఎఫ్ ప్లస్ ప్లస్, స్వచ్ఛ భారత్ వీటన్నిటి గురించి డిస్కస్ చేసిన క్లాసెస్ ఉన్నాయి. వినండి, మీకు బాగా ఉపయోగపడుతుంది. 100% నేను గ్యారంటీ ఇస్తున్నాను. మీరు ఈ సిరీస్ మొత్తం కనుక కంప్లీట్ చేశారంటే మీకు ఎంతో కాన్ఫిడెన్స్ వస్తుంది. ఖచ్చితంగా మీరు ఆన్సర్ చేయగలరు. లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నేను గెయిన్ చేశాను అన్న కాన్ఫిడెన్స్ అయితే మీకు వస్తుంది. యూటిలైజ్ చేసుకోండి. ఈ లాక్డౌన్ టైం, ఎస్పెషల్లీ కోవిడ్ టైమింగ్స్లో మీరు కనుక రెగ్యులర్గా ఇలా వాచ్ చేసి కనుక నేర్చుకున్నారు అని అంటే మేము 100% సక్సెస్ ఛాన్సెస్ వస్తాయి. వన్స్ నోటిఫికేషన్ వచ్చిందంటే మీరు ఎగ్జామ్ క్లియర్ చేసేలా ఉండాలి. భారత నాట్యశాస్త్ర వాజ్ రిటన్ బై భారతముని, కంపైల్డ్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ 200 BC to 200 AD. సో దీని మీద కొంచెం డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఈ నాట్యశాస్త్ర యాక్చువల్గా దీన్ని ఏమంటామంటే నాట్యశాస్త్రాన్ని రచించింది ఆర్ రిటన్ బై భారతముని అనమాట. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్. ఈ ఎస్పెషల్లీ నాట్యశాస్త్రాల్లో 36 చాప్టర్స్ ఉన్నాయి అండ్ 6000 పోయిటిక్ వర్సెస్ ఉన్నాయి. సో దీన్ని యాక్చువల్గా ఎగ్జాక్ట్ పీరియడ్ అనేది కరెక్ట్గా చెప్పలేని సిచ్యువేషన్ అనమాట. ఏంటంటే 200 BC నుంచి 200 AD అంటున్నారు, కానీ కొన్ని 500 BC నుంచి 500 AD అని కూడా చెప్తున్నాయి. అంటే ఈ మధ్య టైంలో రాసి ఉండొచ్చు అని. నెక్స్ట్, ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ బిలాంగ్స్ టు. ఈ ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ ఎవరు? హూ ఇస్ హీ? హీ ఈస్ ఫ్రమ్ బీహార్. యాక్చువల్లీ హీ ఈస్ ఫ్రమ్ బీహార్. ఎస్పెషల్గా ఈ సన్నాయి గుర్తుందా మీకు? సన్నాయి ఐడియా ఉందా? సో ఈ సన్నాయిని ఇంటర్నేషనల్గా, ఇండియా వైడ్గా ఇంటర్నేషనల్గా ఫేమ్ తీసుకొచ్చారనమాట. సన్నాయి వాయిద్యమా అది. సో హీ వాజ్ బోర్న్ ఆన్ 21st March 1916 and he died on 21st August 2006. Actually he was awarded for his exemplary performances as Bharat Ratna in 2001. సో హీ వాజ్ అవార్డెడ్ భారత రత్న. ఎందుకనంటే ఈ సన్నాయి వాయిద్యం మీద ఎక్సలెంట్ వర్క్స్, ఎక్సలెంట్ ఇంటర్నేషనల్ ఫేమ్ తీసుకొచ్చారు కాబట్టి ఈ భారతరత్న ఇవ్వడం జరిగిందనమాట. గుడ్ గవర్నెన్స్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ 25th December. 25th December ఎవరి బర్త్ యానివర్సరీ? అటల్ బిహారీ వాజ్పేయి బర్త్ యానివర్సరీ. వై అటల్ బిహారీ వాజ్పేయిని చూస్ చేసుకోవడం? ఎందుకంటే హీ గవర్న్ ఇండియా. హీ ఈజ్ ద ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ అండ్ హీ గవర్న్ వెల్. సో ఆయన బర్త్ యానివర్సరీని ఇండికేట్ చేస్తూ, గుర్తు చేసుకుంటూ ఈ గుడ్ గవర్నెన్స్ డేని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము.
Indira Gandhi National Center for Arts was established in the year. It was established in the year 1985. ఎవరు ఎస్టాబ్లిష్ చేశారంటే రాజీవ్ గాంధీ టైం పీరియడ్లో ఎస్టాబ్లిష్ చేశారనమాట. ఎందుకనంటే ఆర్ట్స్లో డిఫరెంట్ ఆర్ట్ ఫామ్స్లో ఎవరైతే బెటర్ పర్ఫామ్ చేస్తారో వాళ్ళని ఐడెంటిఫై చేస్తుంది, వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇస్తుంది అనమాట. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీ. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 1985. అండ్ ఇట్ ఈజ్ అన్ అటానమస్ ఇన్స్టిట్యూట్ అండర్ ద యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. మినిస్ట్రీ ఆఫ్ కల్చర్లో అటానమస్ ఇన్స్టిట్యూట్ అనమాట. నెక్స్ట్ సంగీత్ నాటక్ అకాడమీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది ఇయర్ 1952. 1952లోనే ఎస్టాబ్లిష్ చేశారు. అకాడమీ రత్న అవార్డు 1954 నుంచి ఇవ్వడం స్టార్ట్ చేశారనమాట. సో ఈ సంగీత్ నాటక్ అకాడమీ ఏం చేస్తుందంటే ఇట్ ఎంకరేజెస్ ఎస్పెషల్లీ ద డాన్స్ అండ్ మ్యూజిక్. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ త్రూ అండ్ రిజల్యూషన్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అనమాట. లేటర్ ఇట్ వాజ్ ట్రాన్స్ఫర్డ్ టు మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. సో నో ఇండియా ప్రోగ్రామ్ ఈజ్ అ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. ప్రోగ్రామ్ ఏంటంటే ఇట్ ఎంకరేజెస్ ద ఇండియన్ ఆరిజిన్ యూత్ బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ 18 to 30 years టు ఎన్హాన్స్ దేర్ అవేర్నెస్ అబౌట్ ఇండియా. ఎస్పెషల్గా మన కల్చరు, మన హెరిటేజ్ ఏంటి. ఇండియన్ ఆరిజిన్ పీపుల్ ఉంటారు కదా వేరే దేశాల్లో, అక్కడ వాళ్ళు సెటిల్ అయిపోయి వాళ్ళ పిల్లలు వీళ్ళందరూ ఉంటారు కదా. సో వాళ్ళని ఇండియా కల్చర్ గురించి తెలుసుకోవడం, ఇండియా కల్చర్ ఏంటి అనేది తెలియజేయడమే ఈ నో ఇండియా ప్రోగ్రామ్ అనమాట. ఇట్ వాజ్ లాంచ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. నెక్స్ట్ గమోసా ఈజ్ ఎ ట్రెడిషనల్ హ్యాండ్ ఓవెన్ కాటన్ టవల్ ఆఫ్ అస్సామీస్. గుర్తుపెట్టుకోండి. ఈ గమోసా ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ఇది టవల్, దిస్ వైట్ టవల్ యాక్చువల్లీ. ఈ వైట్ టవల్ మీద ఈ 3 sides వచ్చి రెడ్ ఎడ్జెస్ ఉంటుంది అనమాట. ఈ 4th sides వచ్చి మోటివ్స్ ఉంటాయి. అండ్ నాట్ ఓన్లీ దాట్, ఇది రెడ్ అండ్ డిఫరెంట్ కలర్స్తో మోటివ్స్ తయారు చేసి ఉంటుంది అనమాట. సో అస్సాం రిలేటెడ్ టు అస్సాం అనమాట. అయితే ఈ గమాసాలో కూడా 2 types ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఊకా. జనరల్గా ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ క్లీనింగ్ స్వెట్ వస్తే వైప్ చేసుకోవడానికి అది యూజ్ చేస్తారు. అదర్ దాన్ దాట్ ఫులం. ఈ ఫులం ఏంటంటే ఈ మొమెంటోగా ఇవ్వడము, అంటే గిఫ్ట్స్ ఫెస్టివల్స్ అప్పుడు లేకపోతే ఏదైనా అకేషన్ అప్పుడు మొమెంటో లాగా, అంటే ఒక గొప్పగా దాన్ని గిఫ్ట్గా ఇవ్వడము ఈ ఫులంని. ఇట్ ఈజ్ ఆల్సో టవల్ అనమాట. ఇట్ ఈజ్ ఆల్సో టైప్ ఆఫ్ గమోసా. ఇదేంటంటే ఫ్లవర్స్ ఉంటాయి, డిఫరెంట్ ఫ్లారీ డెకరేషన్స్ ఉంటుంది అనమాట దీంట్లో. అది గిఫ్ట్గా ఇస్తారు, గుర్తుపెట్టుకోండి. సో ఇలా మీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, టోటల్ 5000 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఫ్రమ్ యోజన అండ్ కురుక్షేత్ర. సో ఈ సిరీస్లో ఈరోజు మనం ఈ లెక్చర్ సిరీస్లో మనం ఏం కవర్ చేసుకున్నామంటే కురుక్షేత్ర నుంచి ఏప్రిల్ 2021 మ్యాగజైన్లో 25 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసాం. మీరు ఈ సిరీస్ని మీ ఫ్రెండ్స్కి గిఫ్ట్గా ఇవ్వండి. అంటే ఇది మొత్తం కనుక ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళు కనుక ఇది విన్నారు అని అంటే మంచి కాన్ఫిడెన్స్ వస్తుంది ఎగ్జామ్లో. అండ్ దీన్ని కనుక మీరు 3-4 times కనుక మీరు విన్నారంటే పర్మనెంట్ మెమరీలో మీరు స్టోర్ అయి ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి డేట్స్ స్కీమ్స్ గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం కాబట్టి ఇలా నెంబర్ ఆఫ్ టైమ్స్ కనుక మీరు విన్నారు అని అంటే ఇది బాగా బెనిఫిట్ అవుతుంది మీకు. మీరు ఒక్కసారి ఈ సిరీస్ మొత్తం కంప్లీట్ చేసి చూడండి, మీకు ఎంత బెనిఫిట్ అవుతుందో. ఇది మీకోసం మేము కష్టపడి మేము చేస్తున్నాము, యూటిలైజ్ చేసుకోండి. అండ్ టెలిగ్రామ్ ఛానల్స్ లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఇది మాత్రమే కాదు, జాగ్రఫీ లెక్చర్ సిరీస్, పాలిటీ లెక్చర్ సిరీస్, జాగ్రఫీ త్రూ మ్యాప్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ అండ్ ఆర్గనైజేషన్స్ కూడా సపరేట్ వీడియో కోర్స్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఫ్రమ్ మిట్ ఆల్సో. టోటల్ 2 years మనం ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ డిస్కస్ చేయబోతున్నాము. అండ్ 2500 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఫర్ రిలేటెడ్ టు ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఈవెంట్స్. మీకు డైరెక్ట్గా ఎగ్జామ్లో అడుగుతారు ఆ క్వశ్చన్స్. అది ఫాలో అవ్వండి, చాలు మీరు సక్సెస్ అవుతారు. యూటిలైజ్ చేసుకోండి. అండ్ మా టెలిగ్రామ్ ఛానల్స్ లింక్స్ మేము డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. జాయిన్ అవ్వండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.